అమ్మా చెప్పండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఈసారి గెలవని అన్నాడు పవన్ కళ్యాణ్ ప్లస్ ఇచ్చుడు. పవన్ కళ్యాణ్ ఏముందండి, ఆయన నాకు చేత సీట్ ఉంది ఆయనకి. చెప్పురా దండ తేడ కొడుచుకున్నా ఆయన ఈయన కానీ చాలా అన్న. ఇప్పుడు అమ్మఒడి అయింది, మరి ఆర్ఎక్సీ పథకం ఏంది, 45 సంవత్సరాలు ఏంది, మరి ఇంకా ప్రతి ఒక్కటి ఎన్ని చేస్తాను వచ్చే సీఎం జగనే. కానీ జగన్ పాతాలను తొక్కేస్తా అన్నాడు పవన్ కళ్యాణ్. ఆడలు మొత్తం దొక్కినుగుతారు ఆయన్ని, పవన్ కళ్యాణ్ మళ్ళీ మాట్లాడితే చంద్రబాబును కూడా చేస్తారు. అదే అంత ఓటికి. ఒక మాట మా, ఇప్పుడు మీ ఇళ్లలో మీ భర్తలకి అన్నం పెట్టద్దు, తెలుగుదేశం కోటి అయిపోతే తెలుగుదేశం కోటి వేస్తాను అన్నం పెట్టను అని చెప్పేసి అన్నాడు చంద్రబాబు నాయుడు. అన్న అసలు ఆయన రాజు చెప్పడానికి ఆయన ఏమన్నా ఎవరికన్నా కార్యకర్తలు ఎవరికి ఆయన అనుకుని ఆయన చేసిండా ఇవన్నీ ఈసారి చేస్తానన్నాడు. ఏమో నమ్మకం ఏంది, ముందు లేదు నాన్న కింద ఇయ్యాలేది ఉందా. మొన్న మాకు జగన్ అన్నాడు అన్ని చేసిండు, చేసి చూపించిండు. ఈసారి వచ్చేది కూడా సీఎం అయ్యే జగనే. మరి ఇప్పుడు మీరు బస్సులో తిరగడానికి మీకు ఫ్రీగా టికెట్ లేకుండా తిప్పుతాను చంద్రబాబు నాయుడు. ఎందుకంటే మొగుడు పిల్లలు కొట్టుకొని ఛార్జీ లేకుండా పోయి దిగిపోవచ్చు అని అదే ఇంక చేసింది. అంతేగా మొగుడు పిల్లలు కొట్టుకుంటారు ఛార్జీ డబ్బులు మొగుడు ఎక్కి దిగి పోయినమ్మని, అందుకోసం ఆయన కేసు ఓట్లు ఎవరు ఎగిరి అసలు కోట్లు. ఒక మాట చెప్పు, ఇప్పుడు మీకు అన్నం కూడా 3 సిలిండర్లు ఇస్తా అన్నాడు. 3 సిలిండర్లు ఎందుకని, 3 ఎందుకు ఏం చేసుకొని కాలేసుకోవటానికి అంత సీన్ లేదు ఆయన.